ఇది నీ జీవితంలో ఒక భాగంగా, బాధ్యతగా స్వీకరించు. ఇప్పుడు టీవీ ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా మనం సువార్తను అందించే అవకాశం వచ్చింది. మీ సెల్ ఫోన్ ద్వారానే ఇలాంటి విలువైన సందేశాలను, డైలీ డివోషన్స్ కావచ్చు, దేవునితో ప్రతిదినం ఒక షార్ట్ సెరమన్ కావచ్చు, ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. వీళ్ళు ఎంతమంది ప్రతిరోజు ఉదయమే దేవునితో ప్రతిదినం ఆ వీడియో మేము చూస్తామని వాళ్ళు చూపిస్తారా? మీరందరూ చూస్తున్నారా? అయితే మొదటిగా చేయాల్సింది, మీరు ఆ వీడియో చూసిన తర్వాత మొదటిగా లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం నేర్చుకోండి. ఆ తరువాత ఏదో ఒక కామెంట్ పెట్టండి. ఈ సందేశం చాలా బాగుంది, వండర్ఫుల్ మెసేజ్, ఏదో ఒక కామెంట్ పెట్టండి. ఎందుకో తెలుసా? ఒక సందేశం మీరు లైక్ చేస్తున్నప్పుడు, అలా ఎక్కువ మంది లైక్ చేస్తున్నా, ఎక్కువ మంది కామెంట్స్ పెడుతున్నా, యూట్యూబ్ ఏం చేస్తుందంటే, ఇది అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి దీని అందరికీ తెలియచేయాలి అని చెప్పి మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ పెట్టడం వల్ల యూట్యూబ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఈ వీడియో చాలామంది ఇష్టపడుతున్నారని చెప్పి మీరు లైక్ చేయకుండా కామెంట్ పెట్టుకుని వదిలేశారనుకోండి, ఇది ఎవరూ పట్టించుకోవట్లా, ఎవరూ లైక్ చేయట్లా, దీన్ని ఎందుకు అనవసరంగా మనం 10 మందికి షేర్ చేయాలని చెప్పి అది షేర్ చేయదు. కాబట్టి సండే ఆరాధన ఉంది. ఈ ఆరాధన, ఈ సందేశం మీరు విన్న తర్వాత ఇదే సందేశాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇదే సందేశాన్ని మరొకసారి చూసి మీరు లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. ఫలితంగా కొన్ని లక్షల మందికి మీరు సువార్తను ఉచితంగా అందించగలుగుతారు. ఏ సందేశం అయితే మిమ్మల్ని బహుగా ప్రభావితం చేసిందో ఆ సందేశాన్ని 10 మందికి షేర్ చేయటం ప్రతిరోజు ఒక బాధ్యతగా తీసుకోండి. ఒకప్పుడు చదవటం, ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు చదవటం, రేడియో వచ్చినప్పుడు వినటం, టీవీ వచ్చిన తర్వాత చూడడం, సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూడడమే కాకుండా షేర్ చేసేటటువంటి అవకాశం కూడా వచ్చింది. టీవీ ద్వారా నువ్వు చూడగలవు, ఎవరికైనా చెప్పగలవు, కానీ షేర్ చేయలేవు. కానీ సోషల్ మీడియాలో నువ్వు ఏమైతే వినగలుగుతున్నావో, ఏమైతే చూడగలుగుతున్నావో దాన్ని ఎంతమందికి షేర్ చేయగలవో అంతమందికి షేర్ చేసే అవకాశం వచ్చింది. ఫలితంగా సువార్తను సులభంగా లోకమంతా కూడా షేర్ చేసేటటువంటి ఒక అవకాశము సోషల్ మీడియా ద్వారా వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి కల్వరి టెంపుల్ సంఘమా, మన అన్ని బ్రాంచెస్ వాళ్ళు, మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్ని పాపిష్టి వాటి కోసం ఉపయోగించకండి. పాపిష్టి వాటిని చూడడానికో, పాపిష్టి పనులు చేయడానికో, పాపిష్టి చాటింగ్లు చేయడానికో సమయాన్ని పాడు చేసుకోకండి. 10 మందిని బాగు చేసేటటువంటి వాక్యాన్ని, క్లుప్త సందేశాలను షేర్ చేయండి. ఇది మీ జీవితంలో ఒక అద్భుతమైన పరిచర్య. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ దివ్యమైన సందేశాలు మేము షేర్ చేస్తాము, అది ఒక బాధ్యతగా స్వీకరిస్తామని వారు చూపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్స్. అదే